ఏపీలో ఎక్కడ చూసినా మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికారం అండతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అక్కడ ఇక్కడ అనే లేకుండా అన్ని చోట్ల అక్రమ మట్టి దందాను అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. నాయకుల అండదండలతో అధికారులను శాసించే స్థాయికి చేరుకున్నారు. తమను అడిగేది ఎవరు అన్నట్లుగా పెద్ద పెద్ద ప్రొక్లైనర్లతో మట్టిని తవ్వేస్తున్నారు. పైపెచ్చు టిప్పర్లలో అధిక లోడుతో తరలిస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మట్టి లోడుతో వెళుతూ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించడం కలకలం రేపింది. ఇక్కడ కనిపిస్తున్న టిప్పర్ లారీ మట్టి లోడుతో వెళుతూ బీభత్సం సృష్టించింది. బ్రిడ్జ్ పై ఉన్న సైడ్ గ్రిల్ ను ఢీకొడుతూ దూసుకెళ్లింది. దీంతో వంతెనకు ఉన్న సైడ్ గ్రిల్ మొత్తం ధ్వంసమైంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం చెన్నాయిపాలెంలోని ఉదయగిరి కావలి బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అదే పగలైతే లేదా ప్రమాద సమయంలో అక్కడ జనాలు ఉన్నట్లయితే పరిస్థితి ఏంటి? అయితే ఇది నిత్య తంతుగా మారిందని, అధిక మట్టి లోడ్లతో వెళ్లే టిప్పర్ లారీలు తమ ప్రాణాల పాలిట ముప్పుగా మారాయని ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కావలి రూరల్ మండలంలోని చెన్నాయిపాలెం పంచాయతీలో అర్ధరాత్రి ఆపరేషన్లతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెన్నాయిపాలెం చెరువును మింగేస్తోంది. తవ్వుకో అమ్ముకో దోచుకో అన్నట్లుగా చెరువు మట్టితో అక్రమంగా కోట్ల రూపాయల దందా నడుస్తోందని గ్రామస్తులు మండిపడుతున్నారు. శ్రీ గురు రాఘవేంద్రకు చెందిన టిప్పర్లు రాత్రి వేళల్లో చెన్నాయిపాలెం చెరువును అడ్డాగా మార్చుకుని భారీ ఎత్తున మట్టిని తరలిస్తున్న దృశ్యాలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఒక్క టిప్పర్ మట్టి ధర అక్షరాల 10,000 రూపాయల వరకు పలుకుతుండగా అక్రమంగా తరలించిన మట్టి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు చేరుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెరువు మట్టిని కొల్లగొట్టి కొందరు కూటమి నేతలు కాసుల వర్షం కురిపించుకుంటుంటే గ్రామానికి చెందిన సహజ సంపద మాత్రం ఊరి పొలిమేర దాటి అక్రమార్కుల జేబుల్లోకి చేరిపోతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు ఎందుకు మౌనం వహిస్తున్నాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద స్థాయిలో సెట్టింగ్లున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అక్రమ మట్టి రవాణా ఎంత ప్రమాదకర స్థాయికి చేరిందో అర్ధరాత్రి జరిగిన ఘటనతో స్పష్టమైంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. లేకపోతే ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాల కంటే మట్టి మాఫియా దందానే ముఖ్యమా అంటూ గ్రామస్తులు అధికార యంత్రాంగంపై మండిపడుతున్నారు. వెంటనే అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేసి మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.